హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. టమాటా నిల్వ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: ముందుగా టమాటాలు శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక కట్ చేసిన టమాటా ముక్కలను ఆయిల్లో వేయాలి. ఇలా కలుపుతూ ఉండాలి బాగా. ఇలా మగ్గిన టమాటాలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైనాక ఒక 4 వట్టిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, కచ్చా బిచ్చా దంచిన వెల్లిపాయ వేడి నూనెలో అలా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక కొంచెం పచ్చివాసన అనేది పోతుంది. కారం సరిపడా కారం వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. సరిపడా ఉప్పు, కొంచెం ధనియాల పిండి మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఇలా కలుపుతూ ఉండాలి. కొంచెం కరివేపాకు ఇట్లా వేస్తే టేస్ట్ ఉంటుంది. నూనెలో డైరెక్ట్గా వేయొద్దు. నేనైతే ఇట్లా వేస్తాను, మీకు నచ్చితే నూనెలో వేసుకోండి. తర్వాత మగ్గించిన టమాటాలను కారంలో కలపాలి. బాగా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే కారం అంతా పడుతుంది టమాటాలకి. ఇలా బాగా కలుపుతూ ఉంటే ఏంటంటే నూనె కూడా కొంచెం పైకి వస్తూ ఉంటుంది. నూనె పైకి వస్తుంటుంది. ఇట్లా కలుపుతూ ఉండాలి బాగా. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. వేడి వేడి అన్నంలో సూపర్ ఉంటుంది. ఒక గిన్నెలు తీసుకొని వేడి అన్నంలోకి కలుపుకొని తింటుంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్.